హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో, మనం ఈ వీడియోలో వచ్చేసి ఏం నేర్చుకుందాం అంటే, ఫాంట్ ప్రాపర్టీస్ గురించి. అంటే ఫాంట్ ఉంది కదా మనకి. ఫాంట్‌కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ గురించి మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఓకేనా? అంటే మనం ప్రీవియస్‌గా టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం కదా! టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అని, ఓకే. దానికి కలర్ ఏమివ్వాలి, టెక్స్ట్ డెకరేషన్ ఎలా చేయాలి. సో, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా! సేమ్ అలాగే ఫాంట్‌కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. లైక్ ఫాంట్‌కి ఏ స్టైల్ ఇవ్వాలి, ఫాంట్ వెయిట్ లైక్ అది నార్మల్‌గా ఉంచాలా? లేదా దాన్ని కొంచెం థిక్‌గా ఉంచాలా? అండ్ అలాగే ఫాంట్ ఫ్యామిలీస్ అంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఫాంట్ ఫ్యామిలీస్ అని. అంటే ఇక్కడ డిస్‌ప్లే అవుద్ది కదా! అది ఏ స్టైల్‌లో డిస్‌ప్లే అవ్వాలి. అండ్ అలాగే వచ్చేసి ఫాంట్ సైజ్ అన్నమాట. ఇప్పుడు నార్మల్‌గా మనం ఇప్పటి వరకు ఫాంట్ అనేది ఎలా ఉంది? నార్మల్ సైజ్‌లోనే ఉంది కదా! మనం దాన్ని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దాన్ని ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ గాని చేయలేదు కదా! సో, ఇప్పుడు ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఏం చేస్తామో ఒకసారి మొత్తం అన్ని ఫాంట్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. అంతకన్నా ముందు మన ఛానల్ గనుక ఎవరైనా వచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. సీఎస్ఎస్ ఫాంట్స్. సీఎస్ఎస్ ఫాంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ దానికన్నా ముందు మనం ఫాంట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ దానికి అప్లై చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి? ఒక డమ్మీ డేటా అనేది కావాలి కదా! సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే ఒక డమ్మీ డేటాని తీసుకుంటున్నాను. సో, మరి చేంజెస్ అన్నీ ఏమేమి చేంజెస్ జరిగాయో మనకు తెలియదు కదా! సో, దానికోసం నేను ఒక డమ్మీ డేటా తీసుకుంటున్నాను. ఓకే. సేవ్ చేశాను. ఓకే. మనకి నార్మల్ చూసారా? ఇదసలు ఎలా ఉంది? అసలు ఇదొక నార్మల్ ఫాంట్ అంతే. ఈ ఫాంట్‌కి సంబంధించిన ఒక పేరైతే ఉంటదనమాట. ఓకే. ఈ విధంగా నాకు ఈ ఫాంట్ అనేది ఇలా ఉండకూడదు. లైక్ ఫాంట్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ ఉంటది. సో, అది యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా మనం ఈ ఫాంట్‌ని మనం డిస్‌ప్లే చేయొచ్చనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం నార్మల్ రైటింగ్‌కి, కర్సివ్ రైటింగ్‌కి డిఫరెన్స్ ఉంటది కదా! సో, కర్సివ్ రైటింగ్ అంటే ఫాంట్ అనేది ఆ విధంగా డిస్‌ప్లే అవుతుంది మనకి. సో, అలాగే డిఫరెంట్ ఫాంట్ ప్రాపర్టీస్‌కి వాల్యూస్ ఇచ్చి, ఆ వాల్యూస్ సో, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఫాంట్‌ని అలా డిస్‌ప్లే చేయొచ్చనమాట. సో, దానికోసం మన దగ్గర ఏ ప్రాపర్టీ ఉంది? ఫాంట్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ ఉంది. సో, అది యూజ్ చేసి చేద్దాం. ఓకే. అది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. నేను ట్యాగ్ నేమ్ సెలెక్టర్ తీసుకున్నాను. ఓకే. ఫాంట్ ఫ్యామిలీ కదా ప్రాపర్టీ నేము. సో, ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ రాసాను. సో, చూసారా ఇక్కడ నేను వీఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకిక్కడ చాలా సజెషన్‌లు చూపించాయి. బట్ నోట్‌ప్యాడ్ యూజ్ చేసేవాళ్ళకి అందరికీ సజెషన్‌లో చూపించామనమాట. సో, దానికోసం ఏంటంటే మనం రాండమ్‌గా కొన్ని ఫాంట్స్‌నయితే ట్రై చేసి చూద్దాం. ఒకసారి అది ఆ ఫాంట్ ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ అవుట్‌పుట్‌లో ఉన్న ఫాంట్ అనేది ఏ విధంగా డిస్‌ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫాంట్ ఫ్యామిలీకి సెరిఫ్ అనే ఒక వాల్యూ ఉంటదనమాట. ఓకే. సెరిఫ్ అనే ఫాంట్ సేవ్ చేశాను. నేను ఈ ఫాంట్ ఫ్యామిలీకి సెరిఫ్ అనే ఒక వాల్యూ ఇచ్చాను కదా! సో, అది దీన్ని ఏ విధంగా డిస్‌ప్లే చేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే. ఓకే. చూసారా దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇది అసలు ఎటువంటి చేంజెస్ అవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫాంట్ ఏదైతే ఉందో డిఫాల్ట్‌గా దాని యొక్క వాల్యూ వచ్చేసి ఈ సెరిఫ్ అనమాట. సో, అందుకే అక్కడ ఎటువంటి చేంజెస్ జరగలేదు. ఓకే. మనం వచ్చేసి ఇంకొకటి చేంజ్ చేద్దాం. ఏంటంటే సాన్స్ సెరిఫ్ అని ఒక వాల్యూ ఉంటది. ఓకే. నేను సేవ్ చేశాను. ఓకే. ప్రీవియస్‌గా ఫాంట్ అనేది ఈ విధంగా ఉంది కదా! ఇప్పుడు ఈ వాల్యూ రాసిన తర్వాత ఈ ఫాంట్ ఇచ్చిన తర్వాత అది ఏ విధంగా డిస్‌ప్లే అయిందో చూద్దాం. ఓకే. చూసారా ఇక్కడ అబ్జర్వ్ చేసారా? ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది మనకి. మనం ప్రీవియస్‌గా సెరిఫ్ అని ఇచ్చినప్పుడు ఎటువంటి చేంజెస్ లేవు. ఎందుకంటే బ్రౌజర్ బై డిఫాల్ట్‌గా దాని యొక్క ఫాంటే సెరిఫ్. ఓకే. ఓకే. అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ అనేది మనకు కావాల్సినట్టుగా మనం ఇచ్చుకున్నాం. ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్‌కి మాత్రమే. సో, అప్పుడేమైంది సాన్స్ సెరిఫ్ అనమాట. ఓకే. దీని యొక్క ఫాంట్ చూసారా చేంజ్ అయింది. సో, మనం వచ్చేసి ఇంకొకటి ఇద్దాం. మోనో స్పేస్ అనేసి ఒకటి ఉంటది. అదొకటిసారి ఇద్దాం. ఓకే. దానికి వాల్యూ వచ్చేసరికి నేను మోనోస్పేస్ అని ఒక వాల్యూ ఇచ్చాను. ఓకే. ఇదొక ఫాంట్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే. ఇప్పుడు దీని ఫాంట్ అనేది ఈ విధంగా ఉంది కదా! నేను ఈ వాల్యూ ఇచ్చిన తర్వాత, ఆ ఫాంట్ ఇచ్చిన తర్వాత అది ఏ విధంగా డిస్‌ప్లే అయిందో ఒకసారి చూద్దాం. చూసారా? ఆ మోనోస్పేస్ అంటే ఫాంట్ ఫ్యామిలీ అంటే ఈ విధంగా మనం ఈ ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ యూజ్ చేసి ఆ ఫాంట్‌ని మనకు అనుకూలంగా ఓకే. మన రిక్వైర్మెంట్ బట్టి దాన్ని మనం మానిప్యులేట్ చేసుకోవచ్చనమాట. అది మనకి ఏ విధంగా డిస్‌ప్లే అవ్వాలో మన ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేసి దాన్ని ఆ విధంగా మనం చూపించొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి కర్సివ్ అనే ఒకటి ఫాంట్ అయితే ఇద్దాం. కర్సివ్ ఓకే. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫాంట్ అనేది ఇలా ఉంది కదా! కర్సివ్ అనే ఫాంట్ ఇచ్చిన తర్వాత అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే. చూసారా? దీని ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ అయిపోయింది.
అదన్నమాట. లైక్ ఏంటంటే, ఇప్పుడు ఒక వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో, ఆ వెబ్ బ్రౌజర్‌లో ఉన్న ఎంత కంటెంట్ ఉంటే అంత కంటెంట్ కూడా ఒకటే ఫాంట్‌లో అయితే ఎప్పుడూ ఉండదనమాట. సో, ఒక్కొక్క పారాగ్రాఫ్ వచ్చేసి ఒక్కొక్క విధమైన ఫాంట్ స్టైల్స్‌తో ఉంటదనమాట. సో, ఈ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి దీనికనమాట. ఓకే. ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైంది కదా! మన ఫాంట్ అనేది అది కర్సివ్‌గా కనిపించాలా? లేదంటే మోనో స్పేస్‌లా కనిపించాలా? లేదంటే సెరిఫ్‌లా కనిపించాలా? అది మన ఇష్టం. ఓకే. ఇదొచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఇప్పుడు ఫాంట్ అనేది ఉంది కదా! ఈ ఫాంట్‌కి స్టైల్ అనేది ఇస్తామనమాట. లైక్ అది నార్మల్‌గా ఉండాలా. ఇప్పుడు ఇటాలిక్ తెలుసు కదా మనందరికీ ఇటాలిక్. అంటే అది కొంచెం ఏమవుద్ది స్లోప్ అవుద్ది కదా! కొంచెం వంగి ఉంటది కదా! ఇటాలిక్ అంటే. సో, అదనమాట. నేను డిఫాల్ట్‌గా దీనికి ఫాంట్ ఏముందో అదే పెట్టేస్తున్నాను. ఓకే. మన డిఫాల్ట్ ఇదేంటి ఇదే కదా మనకి డిఫాల్ట్‌గా ఉన్నది. సో, నేను అదే పెట్టేసాను. ఫాంట్ ఫ్యామిలీ అర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ వచ్చేసి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయన్నమాట. అందులో దానికి వాల్యూస్ ఏమివ్వచ్చంటే నార్మల్, ఇటాలిక్ అండ్ ఆబ్లిక్ అని 3 ఉంటాయి. సో, అవి అప్లై చేసిన తర్వాత అక్కడున్న అక్కడున్న పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాని చేంజెస్ ఏం జరుగుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. ఫాంట్ స్టైల్. ఓకే. ఇక్కడ చూసారా నాకొచ్చేసి ఇక్కడ లైక్ ఇక్కడ నాకు సజెషన్‌లో వచ్చేసాయి. నేను ఇటాలిక్ ప్రెస్ చేశాను. ఫాంట్ స్టైల్ యొక్క ప్రాపర్టీకి ఇటాలిక్ అని ఒక వాల్యూ ఇచ్చాను. అది ఇవ్వడం వల్ల ఇక్కడ ఫాంట్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూసారా ఫాంట్ ఎలా ఉందో? ఇటాలిక్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటదో చూద్దాం. చూసారా? అది కొంచెం చేంజ్ అయింది చూసారా? అదొక స్లోప్‌లో తయారైంది చూసారా? మనం ఇటాలిక్ ఇవ్వగానే. సో, అదన్నమాట. అదే నేను నార్మల్ ఇస్తాను. దానికి వాల్యూ వచ్చేసి నేను నార్మల్ ఇస్తాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా నార్మల్ అంటే ఏం లేదు. దానికి ఎటువంటి స్టైల్స్ అనేవి అప్లై అవ్వట్లేదు. అదంతా నార్మల్‌గానే ఉంది. బట్ మనకు సెపరేట్‌గా స్టైల్ కావాలనుకుంటే గనక ఇటాలిక్ అనేది ఇస్తే సేవ్ చేస్తే అదొక అది ప్రీవియస్ ఫాంట్‌కి, ఈ ఫాంట్‌కి డిఫరెన్స్ ఉంది కదా! ఇదన్నమాట. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఆ ఫాంట్ దాని యొక్క ఏ ఫ్యామిలీ అంటే సెరిఫ్‌లా ఉండాలా? కర్సివ్‌లా ఉండాలా? అనేదన్నమాట. ఫాంట్ స్టైల్ వచ్చేసి అది ఇటాలిక్‌గా ఉండాలా? లేదా నార్మల్‌గా ఉండాలా? అంతే అన్నమాట. ఓకే. ఇదొచ్చేసి ఈ 2 ప్రాపర్టీసు. మూడో ప్రాపర్టీ వచ్చేసరికి నేను దీన్ని నార్మల్ చేసేస్తున్నాను. సేవ్ చేశాను. రిఫ్రెష్ చేశాను. ఓకే. మనకు నార్మల్‌గా ముందు ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు ఇది మనకి ఈ పారాగ్రాఫ్ అనేది ఉంది కదా! ఈ డేటా ఇది ఎలా కనిపిస్తుంది మనకి? చాలా నార్మల్‌గానే ఉంది. అంటే ఎటువంటి థిక్‌నెస్ లాగా అంటే లైక్ అది కొంచెం బోల్డ్‌గా ఉన్నట్టుగా అలాంటివి ఏమీ కనిపించట్లేదు కదా! సో, దానికోసం ఏంటంటే ఏదన్నా ఒక ఫాంట్‌ని మనం బోల్డ్ చేయాలి అనుకుంటే గనక ఫాంట్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటదనమాట. ఓకే. ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ యూజ్ చేసి ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ యూజ్ చేసి ఫాంట్ వెయిట్ ప్రాపర్టీకి వాల్యూస్ ఏంటంటే 100-900 వరకు నంబర్స్ ఇవ్వచ్చనమాట. ఓకే. 100-900 నంబర్స్ ఇవ్వచ్చు. లేదంటే దానిది థిక్, బోల్డ్ అనేసి వాల్యూస్ ఇవ్వచ్చనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీనికి బోల్డ్ అని ఒక వాల్యూ ఇస్తున్నాను. ఓకే. సేవ్ చేశాను. ఇప్పుడు అక్కడ చేంజెస్ ఏం జరుగుతుందో చూడండి. నార్మల్‌గా ఇలా ఉంది కదా! ఫాంట్ వెయిట్ ఏదైతే ఇచ్చినో దానికి బోల్డ్ అని ఇచ్చాను కదా! అప్పుడు ఏ చేంజ్ జరిగిందో ఒకసారి చూద్దాం. చూసారా? ఆ ఫాంట్ అనేది ఏమైంది? అదొక బోల్డ్‌గా తయారైంది చూసారా? ముందు నార్మల్‌గా ఉంది. అసలు ఎటువంటి దానికి థిక్‌నెస్ లాంటిది గాని, ఇలాగ మరీ థిక్‌గా ఏం లేదు కదా! ఈ బోల్డ్ అనేది ఎప్పుడు ఇచ్చినా ఫాంట్ వెయిట్ అంటే దాని వెయిట్ యొక్క ఆ మ్యాటర్ యొక్క వెయిట్ అన్నమాట అది. ఓకే. ఆ థిక్‌నెస్ చూసారా పెరిగింది. ఇదొచ్చేసి ఫాంట్ వెయిట్ అన్నమాట. ఒకసారి మనం నంబర్స్ ఇవ్వచ్చు కదా! ఒకసారి నేను నంబర్స్ ఇచ్చి చూస్తాను. లైక్ నేను ఒక 500 ఇస్తాను. 100-900 ఇవ్వచ్చు కదా! నేను 500 ఇస్తున్నాను. ఓకే. దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. చూసారా? ఇదొచ్చేసి 500 అన్నమాట. ఓకే. దాని యొక్క థిక్‌నెస్ అనేది. ఓకే. ఆ విధంగా మనం 100-900 వరకు మనం ఇవ్వచ్చనమాట వాల్యూస్ అనేవి. ఒకసారి 900 ఇచ్చి చూద్దాం ఏమైనా చేంజెస్ జరిగిందా లేదా అనేసి. సో, చూసారా ఇక్కడ చేంజెస్ జరిగింది 900 వస్తే. ఈ 900 అండ్ బోల్డ్ కూడా ఈక్వల్‌గా ఉన్నాయి కదా! పారలెల్‌గా ఉన్నాయి కదా! సో, అదన్నమాట. ఫాంట్ వెయిట్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తామంటే, ఆ ఫాంట్ అనేది థిక్‌గా కనిపించడానికి లేదా లైట్‌గా కనిపించడానికి మనం ఈ ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ వేరియంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటది. ఓకే. ఫాంట్ వేరియంట్. ఫాంట్ వేరియంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఫాంట్ అంతా ఉంది కదా! ఈ ఫాంట్ అంతా ఎలా ఉంది? జస్ట్ నార్మల్‌గా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. అంతా నార్మల్‌గానే ఉంది. బట్ ఈ ఫాంట్ వేరియంట్ అనే ప్రాపర్టీ ఏం చేస్తదంటే ఒకసారి చూద్దాం ఒకసారి. అప్పుడు మీకు అర్థమవుద్ది. ఫాంట్ వేరియంట్. దీనికొచ్చేసి స్మాల్ క్యాప్స్ అండ్ నార్మల్ ఉంటదనమాట. వాల్యూస్ నేను స్మాల్ క్యాప్స్ ఇచ్చాను. ఇప్పుడేంటంటే ఇవన్నీ కూడా అన్నీ కూడా స్మాల్ క్యాపిటల్ లెటర్స్‌లోకి చేంజ్ అయిపోతాయన్నమాట. అన్ని లెటర్స్ క్యాపిటల్‌లో ఉంటాయి. బట్ స్మాల్ గానే ఉంటాయన్నమాట. ఓకే. అదొకసారి చూద్దాం. చూసారా? ఇక్కడున్న ప్రతి లెటర్ కూడా క్యాపిటల్ లెటర్స్‌లోనే ఉంది. బట్ బట్
బట్ ఏం జరిగింది ఇక్కడ నార్మల్ గా ముందుండే క్యాపిటల్ లెటర్ ఏదైతే ఉందో అది నార్మల్ దాని సైజ్ లోనే ఉంది. మిగిలినవి ఏ సైజ్ లో ఉన్నాయో ఆ సైజ్ లో ఉన్నాయి. బట్ స్మాల్ లెటర్ నుంచి క్యాపిటల్ లెటర్స్ లో చేంజ్ అయింది అనమాట. ఓకే, మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్మాల్ క్యాప్స్ తీసేసి నార్మల్ అనేది ఇస్తాను. అంటే నాకు నాకు నార్మల్ గా ఉండాలనేసి ఇస్తాను. అది ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, నార్మల్ వాల్యూ ఇచ్చాను, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను. ఓకే, ఇది ముందు మనకి ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. స్మాల్ క్యాప్స్ ఇవ్వగానే ఏం చేంజ్ అయింది? ఈ ఎల్ ఎలాగుందో అలాగే ఉంది, ఈ క్యాపిటల్ ఎలాగ ఉందో అలాగే ఉంది. బట్ ఈ స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లా మారాయి. బట్ అదే సైజ్ లో ఉన్నాయి. దాని క్యాపిటల్ లెటర్స్ మారాయి కదా అనేసి దాని సైజ్ అయితే ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు. అదే సైజ్ లో స్మాల్ క్యాప్స్ అనమాట, స్మాల్ క్యాపిటల్ లెటర్స్ లా మారాయి. సో అది ఒకసారి చూద్దాం. సేవ్ చేశాను, రిఫ్రెష్. చూసారా, దాని సైజ్ అయితే ఏం మారలేదు, స్మాల్ లెటర్స్ గానే ఉన్నాయి. ఆ స్మాల్ క్యాప్స్ అంటే ఇదనమాట. స్మాల్ గా ఉంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి అనమాట, అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసరికి ఫాంట్ వేరియంట్ అనమాట. ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పటి వరకు ఏం చేసాం? ఇది ఈ ఫాంట్ ఎలా అయితే ఉందో అలాగే రన్ చేయడం కానీ, దానికి కలర్స్ అప్లై చేయడం కానీ, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్ ఇవన్నీ చేసాం కదా. ఇప్పటి వరకు మనం చేయలేనిది ఏంటి? ఫాంట్ సైజు. ఈ ఫాంట్ ఉంది కదా, మనం ఎప్పుడు ఇదే సైజుని యూజ్ చేసాం కానీ దీని యొక్క సైజుని మనం ఇప్పుడు వచ్చి ఇంక్రీజ్ చేయలేదు కదా. అది దాన్ని పెద్దగానే చేయలేదు, చిన్నగానే చేయలేదు కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే దాని యొక్క ఫాంట్ ని సైజ్ ని ఇంక్రీజ్ చేద్దాం. దానికోసం మన దగ్గర ఫాంట్ హైఫెన్ సైజ్ ఓకే అనే ప్రాపర్టీ ఒకటి ఉంటుంది. ఆ ప్రాపర్టీకి మనం కావాలంటే పిక్సెల్స్ నేను ఒక 40 పిక్సెల్స్ ఇస్తున్నాను, సేవ్ చేశాను. ఓకే, రిఫ్రెష్ చేసి దాని ఫాంట్ సైజ్ చూసారా, 40 పిక్సెల్ అనమాట దీని సైజు. ఓకే, ఇప్పుడు ఫాంట్ యొక్క సైజ్ ఎంత ఉంది? 40 పిక్సెల్ ఉంది. మనకి 40 వద్దు, జస్ట్ ఒక 10 కావాలంటే 10 పిక్సెల్, సేవ్ చేశాను, రిఫ్రెష్. చూసారా, ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమవుతుంది? మనకి డిఫాల్ట్ గా ఏదైతే డిస్ప్లే అయిందో ఫాంట్ దానికన్నా కూడా చాలా 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 చిన్నగా ఉంది ఇది. ఓకే, మీకు అర్థమైందా? లైక్ 16 పిక్సెల్స్ పెడదాం, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా, ఇదన్నమాట. మనకి అక్కడ ఏమైంది? డిఫాల్ట్ గా ఉన్నదానికంటే చాలా చాలా చిన్నగా అయింది కదా ఇందాక 10 పిక్సెల్ పెడితే. ఇక్కడ ఏంటంటే ఫాంట్ సైజ్ ని మనం ఫాంట్ సైజ్ ప్రాపర్టీ యూజ్ చేసుకుని మనకి ఎంత సైజ్ కావాలి ఫాంట్ అనేసి మనం ఇవ్వచ్చు అనమాట, ఫాంట్ సైజ్ ప్రాపర్టీకి వాల్యూ. ఓకేనా? అర్థమైంది కదా మీకు ఒకసారి ఇది? అంటే ఫాంట్ సైజ్ అనేది మన వెబ్ పేజ్ లో ఇప్పుడు నాకు కావాల్సింది పారాగ్రాఫే కావాలి. కానీ ఆ పారాగ్రాఫ్ అనేది హెడ్డింగ్ సైజ్ కన్నా చాలా పెద్దగా ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో, లేదంటే నాకు పారాగ్రాఫ్ కావాలి కానీ ఆ పారాగ్రాఫ్ డిఫాల్ట్ సైజ్ కన్నా నాకు చాలా చాలా చిన్నగా కావాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుని దానికి వాల్యూ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో సైజు దానికి సరిపడా వాల్యూ అనేది మనం ఇస్తే ఆ సైజ్ ప్రకారం ఆ ఫాంట్ అనేది డిస్ప్లే అవుద్ది అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఫాంట్ సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది? ఫాంట్ ఫ్యామిలీ అయిపోయింది, ఫాంట్ సైజ్ అయింది, ఫాంట్ వెయిట్, ఫాంట్ స్టైల్ ఇవన్నీ అర్థమైంది కదా. సో మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం షార్ట్ హ్యాండ్ లో కూడా రాయొచ్చు. ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం కదా, మనం షార్ట్ హ్యాండ్ ఇప్పటి వరకు చూసాం కదా, బార్డర్ కి చూసాం, బ్యాక్గ్రౌండ్ కి చూసాం, మార్జిన్, ప్యాడింగ్ వీటన్నింటికి కూడా సింగిల్ లైన్ లోనే షార్ట్ హ్యాండ్ చూసాం కదా. సో అలాగే దీనికి కూడా మనం ఒక షార్ట్ హ్యాండ్ లో సింగిల్ లైన్ లో రాసేద్దాం. ఓకేనా? దానికి రాయాలంటే ముందు మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఇది అంతా ఉంది కదా, సో నేను దీన్ని అంతటిని కూడా క్లియర్ చేసేస్తాను. ఫస్ట్ క్లియర్ చేసేస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. దాని డిఫాల్ట్ బిహేవియర్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, దాని డిఫాల్ట్ బిహేవియర్ ఇది వచ్చేసి ఎటువంటి స్టైల్స్ అనేవి అప్లై అవ్వలేదు ఆ ఫాంట్ మీద. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఫాంట్ కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రాయడానికి ఫాంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలన్నమాట. అంటే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్, ఫాంట్ స్టైల్ ఇవన్నీ ఇండివిజువల్ కదా. ఓకే, మీకు అర్థమైందా నేను చెప్పేది? అవన్నీ ఇండివిజువల్ గా ఉన్నాయి కదా. సో ఆ ఇండివిజువల్ గా కోసం దానికి మనం అన్నింటికి కలిపి ఒకటే ఫాంట్ అనేది ఉండడం కోసం ఫాంట్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేసుకుని దానికి నేను మొత్తం వీటన్నింటికి ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ రాసాం కదా అవన్నీ కూడా మనం సింగిల్ లైన్ లో రాసేయచ్చు అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫాంట్ రాసాను కదా దానికి ఫస్ట్ స్టైల్ ఇస్తాను అనమాట. స్టైల్ ఏం కావాలి మనకి? ఇటాలిక్ కావాలి. ఓకే, ఇటాలిక్. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక దానికి వేరియంట్ అనేది ఇస్తాను. అంటే నేను ఇప్పుడు దీనికి స్టైల్ అనేది ఇచ్చాను. ఓకే, ఈసారి ఫాంట్ స్టైల్ అనేది ఇటాలిక్ గా వస్తుంది. సెకండ్ నేను వాల్యూ ఏమి ఇస్తానంటే అది ఏంటి? దాని వేరియంట్ అంటే స్మాల్ క్యాప్స్ లో ఉండాలా లేదంటే నార్మల్ గానే ఉండాలా? నాకు అది స్మాల్ క్యాప్స్ లో ఉండాలి. స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి? ఏదైతే ఉందో, ఏ పారాగ్రాఫ్ అయితే ఉందో ఆ పారాగ్రాఫ్ అదే సైజ్ లో ఉంటది. కాకపోతే అందులో ఉన్న స్మాల్ లెటర్స్ అన్ని మొత్తం ఆ పారాగ్రాఫ్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్ లో మారుతాయి. కానీ అవన్నీ కూడా చాలా చిన్నగానే ఉంటాయి. సో దానికి నేను వచ్చేసి వాల్యూ స్మాల్ క్యాప్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం మనం?
నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క వెయిట్ ఇద్దాం. దాని యొక్క ఫాంట్ వెయిట్ వాల్యూ ఇద్దాం. ఓకే. నాకు ఇది ఈ పారాగ్రాఫ్ అనేది ఇలా ఉండకూడదు. నాకు అది కొంచెం థిక్‌గా ఉండాలి. సో, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, మనం 100-800 అవ్వచ్చు కదా! 100-900 అవ్వచ్చు కదా! నేను దానికి 800 వాల్యూ ఇస్తున్నాను. ఓకే. నేను ఫాంట్ వెయిట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సైజ్ అనేది ఇద్దాం. అంటే ఇప్పటి వరకు మనం సైజ్ ఇవ్వలేదు కదా! ఫాంట్ అనేది ఏ విధమైన స్టైల్ ఉండాలో ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేసాం, దాని యొక్క ఏంటి, అది దాని యొక్క వేరియంట్ అనేది ఇచ్చాం. అది స్మాల్ క్యాప్స్‌లో ఉండాలా? లేదా నార్మల్‌గా ఉండాలా? అనేసి చెప్పాం. నెక్స్ట్ ఏం చెప్పాం, ఫాంట్‌కి సంబంధించిన వెయిట్ అనేది ఇచ్చాం. ఓకే. ఫాంట్ వెయిట్ అనేది ఇచ్చాం. నేను ఒక 100-900 వాల్యూస్ ఇవ్వచ్చు కదా! నేను 800 ఇచ్చాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫాంట్ యొక్క సైజ్ అనేది ఇద్దాం. అసలు ఆ ఫాంట్ సైజ్ అనేది ఎంత ఉండాలో ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 20 పిక్సెల్ అయితే ఇస్తున్నాను. ఓకే. నేను ఏం చేశానంటే, ఒక 20 పిక్సెల్ దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇచ్చాను. లాస్ట్‌లో నేను ఏమి ఇస్తానంటే, ఫాంట్ యొక్క ఫ్యామిలీ ఇస్తాను. కింద ఈ సెరిఫ్ ఇది డిఫాల్ట్‌గా సెరిఫే కదా! నేను సాన్స్ సెరిఫ్ ఇస్తాను. ఓకే. నేను సాన్స్ సెరిఫ్ ఇచ్చాను. సేవ్ చేశాను. ఒక్కసారి మనం ప్రీవియస్‌గా ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో సేమ్ ఈ చేంజెస్ ఏమన్నా జరిగినాయా లేదా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూసారా? ఏం జరిగింది? ఇటాలిక్. సో, చూసారా అది కొంచెం స్లోప్ అయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్స్ ప్రతి లెటర్ కూడా అన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే ఉన్నాయి. కానీ చాలా చాలా ఆ క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఏంటి 800 అది చూసారా థిక్ గా ఉంది. డిఫాల్ట్ గా ఎలా ఉంది? నార్మల్ గా ఉంది. ఇప్పుడు చూసారా థిక్ అయింది. నెక్స్ట్ ఏంటి ఫాంట్ సైజ్ వచ్చేసి ఎంత ఇచ్చాము? 20 పిక్సెల్ ఇచ్చాం. ఈ 20 పిక్సెల్ కాదు నాకు వచ్చేసి ఒక 15 పిక్సెల్ కావాలి. సేవ్ చేశాను. సారీ 150 అయింది ఇది. సో, ఓకే. దాన్ని 15 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేశాను. చూసారా 15 పిక్సెల్ ఏస్తే మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ స్లోప్ అవ్వడం క్లియర్‌గా ఉంది. స్మాల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ అలాగే 800 ఇచ్చింది కాబట్టి అది థిక్ అయింది. అండ్ అలాగే దాని యొక్క ఫాంట్ సైజ్ 15 పిక్సెల్ ఇచ్చింది కాబట్టి సైజ్ అనేది చేంజ్ అయింది. లాస్ట్‌లో వచ్చేసరికి సాన్స్ సెరిఫ్ అనే ఫాంట్ స్టైల్ ఇచ్చిందండి. ఓకే. ఈ ఫార్మ్‌ని తీసేసి నేనొచ్చేసి మోనోస్పేస్ ఇస్తాను. ఓకే. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ అయిపోయింది. నేను మోనోస్పేస్ ఇచ్చాను. ఈ ఈ వ ఈ వాల్యూస్ అన్నీ కూడా ఫాంట్‌కి అప్లై అవుతాయి. అది ఇటాలిక్‌గా ఉంది, స్మాల్ క్యాప్స్ ఉంది, ఫాంట్ వెయిట్ థిక్‌గా ఉంది, సైజ్ 15 పిక్సెల్ ఉంది. దాని ఫాంట్ ఫ్యామిలీ మోనోస్పేస్ ఉంది. ఓకే. ఈ ఓకే. ఈ వీడియోలో మొత్తం మనం ఏం నేర్చుకున్నామంటే ఫాంట్‌కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం అన్నమాట. అంటే ఈ ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఒకసారి మనం ప్రీవియస్‌గా రాసాం. ఓకే. వచ్చింది. ఫస్ట్ ఏం చేసాం? ఫాంట్ ఫ్యామిలీ కదా! ఫాంట్ ఫ్యామిలీ అంటే ఆ ఫాంట్ అనేది ఏ విధంగా డిస్‌ప్లే అవ్వాలో చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ స్టైల్ అది నార్మల్‌గా ఉండాలా? ఇటాలిక్‌గా ఉండాలా? అనేసి మనం చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ వెయిట్. ఫాంట్ వెయిట్ అంటే అది నార్మల్ థిన్‌గా ఉండాలా? లేదా థిక్‌గా ఉండాలా? అని ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం దానికి ఒక వాల్యూ అనేది ఇచ్చామనమాట. ఓకే. ఫాంట్ వేరియంట్ అంటే అది నార్మల్‌గా ఉండాలా? లేదంటే స్మాల్ క్యాప్స్ ఉండాలా? నార్మల్‌గా ఉండాలా? ఆ స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి? అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో ఉంటాయి కానీ స్మాల్‌గా ఉంటాయన్నమాట. ఓకే. అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అంటే మనకు కావాల్సినంత సైజ్. అది పెద్దగా అన్నా పెట్టుకోవచ్చు, చిన్నగా అన్నా పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ ఫాంట్ సైజ్ కంటే మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఫాంట్‌ని మనం ఇన్ని విధాలుగా మనం మానిప్యులేషన్ చేసుకోవచ్చన్నమాట. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఇన్ని విధాలుగా ఫాంట్‌ని మనం మానిప్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియోలో మీకు ఫాంట్‌కి సంబంధించి మొత్తం అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.